దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపై పునఃసమీక్ష చేయాలని ఆల్ ఇండియా దళిత్ క్రిస్టియన్ పీస్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ లంకా కరుణదాస్ డిమాండ్ చేశారు. తమ హక్కుల సాధనలో భాగంగా ఈ నెల 4న విజయవాడ ధర్నా చౌక్ దగ్గర ఆత్మగౌరవ మహాధర్నా నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. క్రైస్తవుల పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక నుండి మేము దాన్ని టాలరేట్ చేయడానికి మేము ఇష్టపట్టాలా. ఈరోజు దళిత క్రైస్తవుల మీద చర్చెస్ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, పాస్టర్ల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పాస్టర్ల మీద దాడులు, చర్చెస్ మీద దాడులు అని అంటుంటే పాస్టర్లు ఉన్నారని, చర్చిలు ఉన్నాయని ప్రభుత్వానికి తెలియదా? ఎన్నో సంవత్సరాల నుంచి కట్టారు కదా, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కట్టుకొని అందుట్లో ప్రార్థనలు జరుపుకుంటున్నటువంటి ఆ సంఘాల మీద వీళ్ళు ఈ రోజున యుద్ధం చేయటం ఏంటి, దాన్ని కూలగొట్టడం ఏంటి? ప్రభుత్వం ఏం చేస్తుంది? మా మొదటి ప్రశ్న, ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఈ రోజున మా ఓట్ల ద్వారా వాళ్ళందరూ కూడా పైకొచ్చి మా ఓట్లు అవసరం లేదని కొంతమంది మాట్లాడుతూ, అదేవిధంగా మరొకటి ఏంటంటే మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. సిక్కులకు, బౌద్ధులకు దాన్ని అమెండ్మెంట్ చేయటం జరిగింది. అయితే భారతదేశం మొత్తము కూడా దళితులు దాదాపు 25% పైచిలుకున్నాం. కానీ ఈ దళితులకు మాత్రం వారికి జరిగినటువంటి అమెండ్మెంట్ జరగకుండా దీని ద్వారా రాజకీయ నాయకులు, ప్రభుత్వాలన్నీ కూడా మమ్ములను వివక్షకు గురి చేస్తున్నాయి. దీనికి మేము బదులుగా ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ అయినటువంటి విజయవాడ పట్టణం నుంచి ఒక పిలుపునిస్తున్నాం. ఈ రోజు నుంచి మాకు కలిగినటువంటి హక్కులను మేము పొందే వరకు ప్రతి మండలంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి చోట కూడా ధర్నాలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి మా హక్కులు సాధించే వరకు